హాయ్, హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఇంట్లో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ కొంచెం పెద్ద పీసెస్గా తీసుకోవాలి అండ్ జాయింట్లు ఎక్కువ ఉండేలా తీసుకోవాలి. అందుట్లో ఒక ప్యాకెట్ పెరుగు వరకు పట్టుద్ది. సో కర్డ్ అంతా వేసేసుకొని కావాల్సినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు అండ్ చికెన్ బిర్యానీ మసాలా ఇవి మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 2 గుప్పెడులు ఫ్రెష్ పుదీనా వేసేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసుకున్న తర్వాత 2 నిమ్మకాయలు కంపల్సరీగా పిండుకోవాలి. దీనికి లెమన్ కంపల్సరీ అండి. సో 2 నిమ్మకాయలు కూడా పిండేసుకున్న తర్వాత చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక 15 మినిట్స్ ఉంచుకుందాం. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు 6 ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఫుల్గా మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కొంచెం బిర్యానీ దినుసులు, మరీ ఎక్కువ కాదు, కొంచెమే, ఎందుకంటే ఎక్కువ మసాలా ఫ్లేవర్లు వేసేస్తే ఆ టేస్ట్ మారిపోద్ది. ఒక పాన్ తీసుకొని ఆయిల్, నెయ్యి 2 సమానంగా వేసేసుకొని దినుసులు మొత్తం వేగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్, నార్మల్ పీసెస్ అన్నీ ఈవెన్గా నూనెలో సమానంగా వేసుకోవాలి. యాక్చువల్లీ మా ఇంట్లో కొంచెం ఆ గిన్నె కొంచెం చిన్నగా ఉంది. సో మాకు 2 లేయర్స్ లాగా మేము వేసుకున్నాము. మీరు వెడల్పుగా ఉన్నది పెట్టుకొని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా రైస్ పెట్టుకుందాం. మేము నార్మల్ బియ్యం తీసుకున్నాం, మీకు కావాలంటే బాస్మతి కూడా తీసుకోవచ్చు. ఇలా రైస్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కావాల్సినంత సాల్ట్ వేసి 70% కుక్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకులు వేసుకొని ఒక 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడుకుతున్న చికెన్ మనం ఆల్రెడీ దమ్ చేసుకున్నాం కదా, ఆ చికెన్లో ఒక లేయర్ లాగా మన 70% కుక్ అయిన రైస్ని ఇలా పల్చగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రైడ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలాగ ఎక్కువ లేయర్లాగా జల్లుకోవాలి. ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. సో నేను అగైన్ రైస్ని ఒక లేయర్లా వేసుకున్నాను. ఇంకా మిగిలిన ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం పైన టాప్ చేసేసుకోవాలి ఫుల్గా. ఆ తర్వాత కొత్తిమీరని కూడా ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా పైనంతా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కదపకుండా 45 మినిట్స్ లో ఫ్లేమ్లో ఖచ్చితంగా ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదా, కంపల్సరీ టైం గుర్తుపెట్టుకోండి. 45 మినిట్స్ ఉంచుకొని మూత పెట్టేసి చెక్ చేసుకుంటూ మధ్యలో ఉండండి, మనకి స్మెల్ తెలిసిపోద్ది. సో నాకు ఆల్రెడీ 45 మినిట్స్ అయిపోయింది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. నేను చెక్ చేసేసుకున్నాను. అండ్ లాస్ట్లో తినేటప్పుడు పైనుంచి కింద కలుపుకొని సర్వ్ చేసేసుకోవాలి. సో మేము తినడానికి రెడీ అయిపోయాము. సో సర్వ్ కూడా చేసుకునే ముందు ఇలా మొత్తం ఈవెన్గా కలిపేసుకున్నాం. చికెన్ అయితే ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీగా కుక్ అయిందోనండి. నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఇలా మా చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్ రెడీ అయిపోయింది. నేనైతే సర్వ్ చేసుకున్నా. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.